బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కృషి ఫలించింది. ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఎట్టకేలకు సొంతూళ్లు చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న వలస కార్మికులు మాజీ మంత్రి హరీష్ రావుని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జోర్డాన్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న తమను స్వదేశానికి తిరిగి వచ్చేలా చేసిన బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలకు చెందిన కొంతమంది ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి చిక్కుకుపోయారు. దాంతో వారు తాము తెలంగాణకు వచ్చేలా సహాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లినప్పటికీ ఎవరూ స్పందించలేదని చెప్పుకొచ్చారు. తమను తిరిగి స్వస్థలాలకు తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని ఆనందం వ్యక్తం చేశారు. జోర్డాన్ నుంచి తెలంగాణకు చేరుకున్న బాధితుల కుటుంబ పరిస్థితులు, జోర్డాన్లో వారు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇక్కడే ఉండి ఉపాధి, ఉద్యోగ మార్గాలు ఆలోచించాలని వారికి సూచించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో బాధితులను సొంతూళ్లకు పంపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో జోర్డాన్లో చిక్కుకున్న 12 మందిని స్వదేశానికి తిరిగి తీసుకొచ్చామని హరీష్ రావు తెలిపారు. వలస కార్మికుల సమస్య తెలియగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి సహాయం చేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. అందుకే చిక్కుకున్న బాధితుల కోసం పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకొచ్చామన్నారు హరీష్ రావు. గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతామని, వాళ్ల కోసం ప్రత్యేక పాలసీ తెచ్చి నిధులు విడుదల చేస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి 2 ఏళ్లైనా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వివిధ దేశాల్లో చిక్కుకొని అనేక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ప్రజలను కాపాడుకోవడం మన ప్రభుత్వ బాధ్యతని హరీష్ రావు హితవు పలికారు. ప్రజలు మనకి అధికారం ఇచ్చింది ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి, కష్టాల్లో ఉన్న ప్రజల్ని కాపాడుకోవాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత వాటిని అమలు చేయడం, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం మీ బాధ్యతని గుర్తు చేశారు. కానీ ఆ బాధ్యతను మీరు మర్చిపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ స్వదేశానికి తిరిగి తీసుకొచ్చి వలస కార్మికులకు బాసటగా నిలిచిందని హరీష్ రావు అన్నారు. సంవత్సరం జోర్దాన్ వెళ్ళాం సార్. అక్కడ ఉన్న కష్టాలు ఇట్లా సార్కు తెలియచేస్తే మాకు సారు ఎంతో హెల్ప్ చేసి ఇక్కడ దాకా తీసుకువచ్చాడు సార్. సార్కి వెళ్ళ మేము రుణపడి ఉంటామని చెప్పేసి హృదయపూర్వకంగా తెలుపుకుంటున్నాం సార్. అయితే సార్ జోర్డాన్ పోయినాం సార్. మేము జోర్డాన్లో సార్ బాగా కష్టాలు అనుభవించడం జరిగింది సార్. మేము హరీష్ రావు సారు వెంటనే చర్య తీసుకొని మమ్మల్ని పట్టించుకొని తీసుకురావడం జరిగింది. అలాగే కంపెనీకి ఫైన్ కట్టడం జరిగింది. అలాగే మాకు టికెట్ డబ్బులు సారే కట్టడం జరిగింది సార్. వీళ్ళకి వెళ్ళ హరీష్ రావు సార్కు మేము రుణపడి ఉంటాం. వేరే ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అలాగే మెసేజ్ చేశాం, ఫోన్ చేశాం సార్. నంబర్ తీసుకొని ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు సార్. మాకు ఒక దుబ్బాక కళ్యాణ అన్నయ్య మేము వీడియో ఫోన్ చేస్తే సార్తో మాట్లాడి మమ్మల్ని మేము చాలా ఇబ్బందులు ఉన్నామని చెప్తే సార్తో మాట్లాడి మాకు టికెట్. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది బతుకు తెరువు కోసం, అప్పులు తీర్చడం కోసం మరి గల్ఫ్ దేశాలకు, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లి అక్కడ ఈ ఏజెంట్ల వలలో చిక్కుకొని చాలా మంది బతుకులు ఆగమైతా ఉన్నాయి. అలాంటి 12 మంది తమ్ముళ్ళు, ముఖ్యంగా కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్లి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ, తిండి తిప్పలు లేక, బీపీ, షుగర్లు, రకరకాల వ్యాధులతో సతమతమవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా 2 ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. నేను ఇప్పటికైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా వందలాది వేలాది మంది యువకులు ఈరోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నారు. పిల్లలు చెప్తా ఉన్నారు, జోర్డాన్ లో ఇండియన్ ఎంబసీ ఆఫీస్ కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు అని. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా స్పందించలేదు అని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం మీ బాధ్యత.
ఇవాళ రెండు ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ 12 మంది పిల్లల్ని కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. సో ఈ 12 మంది గురించి కాదు నేను ఆలోచిస్తున్నది, ఈ 12 మందే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు అక్కడ చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి పిల్లలు కష్టాల్లో ఉన్నటువంటి భారతీయులను, తెలంగాణ బిడ్డలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు ఎన్నికల ముందు, గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతానని, వాళ్ళ కోసం